బ్రేకింగ్ న్యూస్ రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో నోటీసులు ఇష్యూ చేశారు. ఇప్పటికే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నిన్ననే ప్రభావతి విచారణకు హాజరు కావాల్సి ఉండగా డుమ్మా కొట్టారు. దాంతో మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. ఓవర్ టు సాయి శంకర్. సౌమ్య, ట్రిపుల్ ఆర్ కేసుకు సంబంధించి సిఐడి కస్టడీలో జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ సంబంధించినటువంటి కేసులో పోలీసులు దూకుడుగా ముందుకు వెళ్తున్నారనే విధంగా చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే విజయపాలన చేయడం జరిగింది. అదేవిధంగా తులసి రాంబాబును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం A5 గా ఈ కేసులో ఉన్నటువంటి A5 గా ఉన్నటువంటి గతంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గా పనిచేసినటువంటి ప్రభావతికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. తాము విచారణకు రావాలంటూ కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ప్రభావతి హైకోర్టుని ముందస్తు బెయిల్ కోర్టు అప్రోచ్ అవ్వడం జరిగింది. ముందస్తు బెయిల్ తిరస్కరణ జరగడంతో కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. అయితే నిన్న 11వ తారీఖు కేసుకు సంబంధించినటువంటి విచారణకు రావాలనే విధంగా కూడా ప్రభావతికి నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి డేటుకు సంబంధించి కూడా కంపల్సరీగా హాజరవ్వాలి అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్పేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రభావతి కూడా అరెస్ట్ కంపల్సరీగా జరుగుతుందంటూ కూడా నిన్న రఘురామకృష్ణరాజు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఆమె మరోసారి ఏమైనా కోర్టును అప్రోచ్ అవుతుందా, లేకపోతే ఏ విధంగా వెళ్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు అయితే కంపల్సరిగా ఈసారి విచారణ కనుక రాకపోతే కనుక కోర్టు ద్వారానా లేకపోతే మరో విధంగా కూడా ఆమెనైతే అదుపులోకి తీసుకుంటామనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సౌమ్య, థ్యాంక్ యూ సాయి శంకర్.